కూడా వచ్చిన దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మన కోసం ఆయన ప్రాణ త్యాగం చేశాడు. కాబట్టి మనందరికి తెలుసు, ఈ సత్యం మనందరికి తెలుసు. దయచేసి గమనించండి, ఆయన చేసిన త్యాగానికి మనము ఏ విధముగా జీవిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే సర్వలోకమును కూడా మోసపుచ్చడానికి అపవాది అనేవాడు ఒకడు ఉన్నాడు. అటువంటి వాడు ఈ లోకములో ఉన్నటువంటి మానవులందరినీ పాడు చేయడానికి వాడు ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. అయితే వాడి నుంచి వాడి యొక్క పరిస్థితుల నుంచి రక్షించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. దయచేసి గమనించండి, అటువంటి పరిస్థితులలో ప్రభువైన యేసుక్రీస్తు వారి కానీ భూలోకానికి రాకపోతే మానవులకి రక్షణ అనేది లేదు, ఇంకా శాపంలోను పాపంలోనే జీవించేవారు. కాబట్టి నేడు మనందరికీ కూడా విమోచన కలుగుతూ ఉన్నదంటే కేవలము మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి వచ్చారు కాబట్టి. దయచేసి గమనించండి, అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి యొక్క గొప్ప శక్తి, గొప్ప కార్యములు, గొప్ప అద్భుతములు మనకు తెలుసు. కాబట్టి ఆయన చేసినటువంటి యొక్క కార్యములను, అద్భుతములను మనం అనేక పర్యాయములు మనము గమనిస్తూ ఉన్నాం. అనేక పర్యాయములు మనం గమనిస్తూనే ఉన్నాం. దయచేసి గమనించండి, ఎందుకంటే ఈ లోకములో మనం ఉన్నాం కాబట్టి ఈ లోకములో నుంచి మనలను పరలోకానికి తీసుకొని వెళ్ళాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి అనేక రీతిలుగా మనకి సువార్తను ప్రకటించి అనేకమైనటువంటి యొక్క సూచక్రియలు జరిగించి మన జీవితాలలో గొప్ప గొప్ప కార్యములు జరిగించి ఆయన మనల్ని ఆకర్షించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము ప్రభువునందు జీవించుచు ఉన్నాం. దయచేసి గమనించండి. కాబట్టి అందుకని దానియేలు గ్రంథంలో దానియేలు అనేటువంటి యొక్క భక్తుడు, మరి ఆ భక్తుడి యొక్క జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేసినట్లుగా మనకు తెలుసు. దయచేసి గమనించండి, ఇక్కడ నెబుకద్నెజరు అనేటువంటి యొక్క రాజు, ఆ యొక్క రాజు కాలములలో 2వ సంవత్సరమున ఆయన పరిపాలన చేస్తున్నటువంటి యొక్క 2వ సంవత్సరము, ఆ 2వ సంవత్సరము కాలములో ఈ యొక్క నెబుకద్నెజరు రాజుకు ఒక కల వచ్చింది. ఆ కలను ఆయన యొక్క ఆ పడకలోనే ఆయన మరిచిపోయాడు. ఆ మరిచిపోయాడు అని చెప్పేసి ఆయన యొక్క మనస్సు ఏమవుతుందంటే గలిబిలిగా ఉన్నది, ఆందోళనగా ఉన్నది. రాత్రి నేను ఒక కల కన్నాను కదా, ఆ కల మరిచిపోయాను. అసలు కళ ఏంటి, ఆ కళ భావం ఏంటి, ఎందుకు నేను మర్చిపోయాను అనేటువంటి యొక్క ఆలోచనతో కలవరము చెందుతూ ఉన్నాడు నెబుకద్నెజరు రాజు. అయితే గమనించండి, నెబుకద్నెజరు రాజు ఆ కళలను మరిచిపోయిన తర్వాత, తెల్లవారిన తర్వాత ఆయన మనోవ్యాకులముతో ఉన్నాడు, విచారముతో ఉన్నాడు. అయితే చూడండి, ఆ దేశంలో చాలామంది గారడి విద్య గలవారు, శకునగాండ్రులు, ఇంకా చాలా మంది ఉన్నారు, మాంత్రికులు చాలామంది ఉన్నారు. అయితే అటువంటి వారందరినీ కూడా సమకూర్చండి అని చెప్పేసి మంత్రులకు చెప్పగానే వాళ్ళందరూ కూడా వచ్చేసి ఆ రాజుగారి దగ్గరికి వచ్చి నిల్చున్నారు. రాజా, ఎందుకు రమ్మని పిలిచారు, ఒక్కసారి మాకు తెలియచెప్పండి అని అంటే, అప్పుడు రాజు ఏమంటున్నాడండి, నేను రాత్రి నా పడక మీద ఉన్నప్పుడు నేను ఒక కల కన్నాను, ఆ కలను నేను మరిచిపోయాను, ఆ కలను చెప్పండి, ఆ కల భావమును కూడా చెప్పండి అని చెప్పేసి అడుగుచూ ఉన్నాడు. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి యొక్క సహోదరులారా, ఎవరైనా ఒక కల కనినప్పుడు ఆ కళను చెబితే ఎవరైనా దాని యొక్క భావాన్ని తెలియజెప్పగలుగుతారు కదండి. కాబట్టి చూడండి ప్రియమైనటువంటి ఈ రాజు నెబుకద్నెజరు రాజు బలమైన రాజు. ఆ దినములలో చూడండి,
ఈ యొక్క నెబుకద్నెజర్ రాజు తనకున్నటువంటి యొక్క అధికారమును ఉపయోగించుకొని మరిచిపోయిన కళను తెలియజేయమంటూ ఉన్నాడు. రెండవదిగా దాని భావాన్ని కూడా తెలియజెప్పమంటున్నాడు. ఈ కల్దీయులు, మాంత్రికులు, శకునగాండ్రులు, గారడి విద్య గలవారు, ఇంకా కల్దీయులలో ఉన్నటువంటి వారు అనేక మంది, వీళ్ళందరూ కూడా సతమతమైపోతూ ఉన్నారు. అయ్యో ఏంటి ఈ రాజుకి ఏమొచ్చింది, ఇవాళ ఏమైంది, అసలు కళ చెప్తే కదా దాని భావం చెప్పగలుగుతాం, అసలు కళ ఏ కళగా అన్నాడో మనకేం తెలుసు అనుకుంటున్నారు చాలా మంది. ఏంటి నిజమే కదా, ఎందుకంటే కళను చెప్తే ఆ కళ భావమును చెప్పడానికి ఎవరైనా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ మరిచిపోయిన కళను చెప్పమంటూ అన్నాడు. ఆ కళకు భావాన్ని కూడా తెలియజెప్పమంటున్నాడు. కళ భావాన్ని అయితే ఎవరైనా చెప్పగలరేమో, కానీ మరిచిపోయిన కళను ఎవరు చెప్పగలరండి? ఎవరు చెప్పగలరు? దయచేసి గమనించండి. మరిచిపోయిన కళను చెప్పండి, ఆ కళ భావాన్ని కూడా నాకు చెప్పండి. అలాగా ఒకవేళ మీరు చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ కూడా తుత్తనీయులుగా చేసేస్తాను, కత్తితో మిమ్మల్ని నరికి చంపేసి మీ ఇల్లుని పెంట గొప్పలుగా చేసేస్తాను అంటున్నాడు. అంటే వాళ్ళని, వాళ్ళ భార్య పిల్లలను సమస్తాన్ని కూడా ఏం చేస్తారంట? చంపివేసేసి వాళ్ళ ఇల్లు పెంట కుప్పలుగా మార్చేస్తానని చెప్పేసి అంటున్నాడు. ఈ యొక్క గారడి విద్య గలవారు, ఈ యొక్క శకునగాండ్రులు, వీళ్ళందరూ కూడా ఏమైపోతున్నారండి? భయపడిపోతూ ఉన్నారు. ప్రాణ భయం వచ్చేసింది, ప్రాణ భయం వచ్చేసింది. అసలు కళ ఏంటి, ఆ కళ కనడం ఏంటి, ఆ కళభావం మనకి ఎలా తెలుస్తుంది, కళ ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారండి. కళభావం అయితే ఎలాగైనా చెప్పగలము అనుకుంటున్నారు. అసలు దీని భావాన్ని ఎవరు చెప్పగలరు, ఈ కళ ఎవరు వివరించగలరు అని చెప్పేసి ఒకరు అనుకొని మరి ఇలాగా విచారముతో దుఃఖముతో ఉంటూ ఉంటే ఆ సమయంలో ఈ వార్త దానియేలునకు తెలియపరచబడింది. ఈ వార్త దానియేలు దగ్గరికి రాగానే దానియేలు ఈ యొక్క కల్దీయులను వీళ్ళందరినీ కూడా పిలిపించి ఏం జరిగిందని చెప్పేసి అంటే వాళ్ళు అంటున్నారు. ఏమంటున్నారండి? అయ్యా, రాజా ఇచ్చినటువంటి యొక్క ఆజ్ఞ, ఆయన ఒక కళగన్నాడు, ఆ కళను చెప్పమంటూ అన్నాడు. ఆ కళ భావాన్ని కూడా చెప్పమని అడుగుచున్నాడు. ఒకవేళ అలా చెప్పకపోతే మమ్మల్ని అందరినీ కూడా తుత్తునీయులుగా చంపివేస్తానని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చాడండి. ఇప్పుడు ఏమి చెయ్యాలో తెలియటం లేదండి అని చెప్పేసి అందరూ కూడా విభ్రాంతిగా ఉన్నారు, విచారంతో దుఃఖంతో ఉన్నారు. కాబట్టి దయచేసి గమనించండి ప్రియమైనటువంటి యొక్క సహోదరులారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క దానియేలు ఆ యొక్క వాళ్ళందరినీ కూడా పిలిచి అడిగినప్పుడు ఆ యొక్క భావాన్ని చెప్పారు. అయితే చెప్పినప్పుడు ఈ యొక్క దానియేలు ఏమంటున్నాడంటే, రాజు దగ్గరికి వెళ్ళి నాకు కొంత సమయాన్ని ఇమ్మని చెప్పండి, ఆ సమయం ఇస్తే ఆ సమయంలో నేను నా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసి ఒకవేళ దేవుడు నాకు తెలియపరిస్తే దాని విషయాన్ని మీకు తెలియపరుస్తానని చెప్పేసి అంటూ ఉన్నాడండి. వెంటనే అర్యోకు వెళ్ళాడు రాజు దగ్గరికి. అర్యోకు రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఇజ్రాయెల్ యొక్క దేశం నుంచి చెరపట్టబడి ఉన్నటువంటి యొక్క దానియేలు మరొక మనవి చేశాడు. ఎందుకంటే కొంత సమయం ఇస్తే ఆ సమయంలో ప్రార్థన చేసి నీవు కనిన కలను దాని భావాన్ని తెలియపరచబడుతానని చెప్పేసి చెప్పాడయ్యా అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి రాజుగారు ఏం చేశారు? సమయాన్ని ఇచ్చారండి. రాజుగారు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకొని తన ఇంటికి వెళ్ళిపోయి తన స్నేహితులు ఒక ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ఎవరండి? షడ్రాక్, మెషక్, అబేద్నెగో. వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేశారంటే, దానియేలు ఏం చేశారంటే వీళ్ళు ముగ్గురిని కూడా పిలిచాడు. పిలిచి అయ్యో ఈ పరిస్థితి ఎలాగున్నది, ఈ యొక్క బబులోను సామ్రాజ్యంలో మరి కల్దీయులు, మరి మాంత్రికులు, ఈ యొక్క గారడి విద్య గలవారు ఇంకా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళతో పాటు మనము కూడా చంపివేయబడతాం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో మనము మన దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం రండి అని చెప్పేసి పిలిచాడండి. పిలిచి వాళ్ళు ముగ్గురితో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దానియేలు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ యొక్క కళను చూపించాడు. ఆ కళ భావాన్ని కూడా దేవుడు దానియేలునకు తెలియపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి గమనించండి ప్రియమిత్రులారా, ఈ యొక్క భయపడిపోతున్నటువంటి యొక్క ప్రజలందరికీ కూడా ధైర్యం వచ్చింది. అప్పుడు
చూడండి ప్రేమికులారా, గారడి విద్య గలవారు కూడా దానిని చెప్పలేకపోయారు, మాంత్రికులు కూడా చెప్పలేకపోయారు, ఇంకా సగునుగాండ్రులు కూడా చెప్పలేకపోయారు, కల్దీయులు కూడా చెప్పలేకపోయారు. ఇలాగా ఎంతోమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా చెప్పలేకపోయారు. అప్పుడు ఎవరు చెప్పగలిగారంటే దానియేలు మాత్రమే చెప్పగలిగాడండి. దానియేలు మాత్రమే చెప్పగలిగాడు. ఎందుకంటే దానియేలు నమ్ముకున్నటువంటి యొక్క దేవుడు జీవము కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, హృదయ రహస్యములను బయలుపరచగలిగిన దేవుడు. కాబట్టి ప్రేమికులారా, అటువంటి యొక్క దేవుని సేవించుచున్నటువంటి యొక్క దానియేలు ప్రార్థన చేస్తాడు. దానియేలు ప్రార్థన చేస్తాడు. తనతో పాటు తన స్నేహితులు ముగ్గురు కూడా ప్రార్థన చేస్తాడు. కాబట్టి ప్రేమికులారా, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ యొక్క బబులోను సామ్రాజ్యములో దేవుని యొక్క కార్యములు ఆ యొక్క రాజులకు, ఆ యొక్క రాజ్యములో ఉన్నటువంటి యొక్క ప్రజలకు తెలియపరిచినట్లుగా దేవుడు ఏం చేశాడండి? ఆ విషయాన్ని బయలుపరిచాడు దానియేలునకు. చూడండి, దయచేసి గమనించండి. సమస్తమైనటువంటి యొక్క రాజ్యాలలో కూడా ఎక్కడ వెతికినా కూడా అలాంటి యొక్క భక్తులు ఆ రోజులలో లేరండి. ఆ రోజులలో లేరు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేటువంటి భక్తులు ఆ రోజులలో ఎక్కడ కూడా కనిపించటం లేదు. అయితే చూడండి, ఇజ్రాయెల్ యొక్క దేశంలో నుంచి తీసుకొచ్చినటువంటి యొక్క ఆ దానియేలు తన యొక్క ముగ్గురు స్నేహితులు, వారు మంచి ప్రార్థనా పరులు, భక్తి పరులు. చూడండి ప్రియమైనవారా, దేవునితో ముఖాముఖగా మాట్లాడగలిగినటువంటి యొక్క శక్తి కలిగినటువంటి వారు. కాబట్టి అలాంటి వారు కాబట్టి ఆ యొక్క దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి సమయం అడిగారు. చూడండి, ఈ రోజున మనకి ఏదైనా సమస్య వస్తే, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఒక ఆపద వచ్చిందనుకోండి, ఏదైనా ఒక శ్రమ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయాలండి? సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. ఉన్నటువంటి యొక్క పనులు కానీ, అధికారం కానీ, ఉద్యోగాలు కానీ కనీసం 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, ఎన్ని రోజులు, ఒక 2 రోజులు సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సమయాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సమయంలో మనం ఎవరితో మాట్లాడకుండా, ఎవరి దగ్గరికి వెళ్లకుండా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగే ఈ దానియేలు కూడా తన స్నేహితులతో కలిసి కొన్ని దినాలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బయటికి రాలేదు, ఇంట్లో నుంచి బయటికి రాలేదు, స్నేహితులతో ఉండి కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైనవారా, ఇది ప్రత్యేకమైనటువంటి యొక్క ప్రార్థన. చూడండి, కల కని ఆ మరిచిపోయిన కళను తెలియపరచగలిగినటువంటి యొక్క దేవుడు మన దేవుడు, సమర్థుడు అనమాట మన యేసుక్రీస్తు వారు. కాబట్టి అన్నిటికీ సమర్థుడు. కాబట్టి ప్రియమైనవారా, ఆ సమర్థుడైనటువంటి యొక్క దేవుడు ఆ కళను బయలుపరిచాడు. ఆ కళకున్న భావాన్ని కూడా బయలుపరిచినటువంటి యొక్క శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఇలాంటి యొక్క శక్తి కలిగినటువంటి యొక్క మన ప్రభువుని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి వారు ఏం చేయాలండి? సమస్య వస్తే ఏం చేయాలి? శ్రమ వస్తే ఏం చేయాలండి? బాధ వస్తే ఏం చేయాలి? వాటి కోసము ప్రత్యేకంగా కనీసం ఒక్క రోజైనా ఉండి ప్రార్థన చేయాలి. ప్రత్యేకంగా ఉండి ప్రార్థన చేయడం నేర్చుకోవాలండి. అలాంటి ప్రార్థన జీవితం లేకపోతే మనం దేవుని యొక్క శక్తి చూడగలమా? దేవుని కార్యాలు చూడగలమా? ఒక్కసారి గమనించండి. ఎందుకంటే ప్రియమైనవారా, దేవుడు చేయబోతున్నటువంటి యొక్క కార్యములను మనం చూడాలంటే మన జీవితంలో ప్రత్యేకమైనటువంటి యొక్క ప్రార్థన ఉండాలండి. అలాగే ప్రత్యేకమైనటువంటి యొక్క ప్రార్థన ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రార్థన వలన దేవుడు యొక్క కార్యాలు చూడగలుగుతూ ఉంటాం. ఎందుకంటే ప్రియమైనవారా, శ్రమ వచ్చినప్పుడు అలవాటు ప్రకారంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వలన సరిపోతుందా? చాలదు. అందుకని యెబ్బోకు దగ్గర యాకోబు ఒక రాత్రంతా కూడా ఉండి ప్రార్థన చేస్తాడు. అరణ్యములో కూర్చున్నాడు. ఒక రేవు ఉంటే ఆ రేవు దగ్గర కూర్చున్నాడు. ఆ రేవు దగ్గర కూర్చొని పులులు, సింహాలు, క్రూర మృగములు తిరిగినటువంటి యొక్క అరణ్యం అది.
అలాంటి అరణ్య ప్రాంతంలో ఒంటరిగా కూర్చున్నాడు ఒక రాత్రి అంతా కూడా. ఆ ప్రాంతంలో ఊరు లేదు, ప్రజలు లేరు, మనుషులు లేరు, ఎవరూ లేనటువంటి యొక్క ప్రాంతము అరణ్యమైన ప్రాంతం అది. చూడండి, ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఏమని చేస్తున్నాడండి? ప్రభువా, తెల్లవారితే నాకు మరణమే శరణమైపోతూ ఉన్నది. ఒక పక్క వెళ్తే మామ తరుముకుంటూ వస్తూ ఉన్నాడు, మరొక పక్క నా అన్న తరుముకుంటూ వస్తూ ఉన్నాడు. తెల్లవారులేసి నేను ఎటువైపు వెళ్ళినా కూడా మరణమే తప్ప నాకు శరణము లేదని చెప్పేసి అన్నాడు. దయచేసి గమనించండి ప్రియమైనవారా, అలాంటి పరిస్థితులలో ఈ రాత్రి నీవు నన్ను దర్శించాలి, నీవు నన్ను దర్శించి నాతో మాట్లాడాలి, నాతో మాట్లాడితేనే నేను బ్రతుకుతాను ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూసారా, ఒంటరిగా. దయచేసి గమనించండి. అదే ఇంకొకరు అయితే ఏం చేస్తారండి? ఏ రాజు దగ్గరకో వెళ్తారు, ఏ మంత్రి దగ్గరకో వెళ్తారు, ఏ అధికారి దగ్గరకో వెళ్తారు, ఏ శతాధిపతి దగ్గరకో వెళ్తారు. అయ్యా, నా మామ తరుముకు వస్తున్నాడు, నా అన్న తరుముకు వస్తున్నాడు, నేను మరణించబోతున్నాను, దయచేసి నన్ను కాపాడండి అని చెప్పేసి ఎక్కడికి వెళ్తారు? రాజుల దగ్గరికి వెళ్తారు, శతాధిపతుల దగ్గరికి వెళ్తారు, లేకపోతే నాయకుల దగ్గరికి వెళ్తారు కదండి. ఇలాగ వెళ్ళేవారు అంటారు చాలా మంది. కానీ క్రైస్తవులకి ఉన్నటువంటి యొక్క ఒక మంచి గుణ లక్షణం ఏంటని చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళడం, దేవుని అడగడం, దేవుని దగ్గర మొరపెట్టడం అండి క్రైస్తవులకు ఉన్న మంచి గుణ లక్షణము, మంచి బుద్ధి అన్నమాట ఇది. కాబట్టి ప్రేమ ఈనాటి క్రైస్తవులలో కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు, దేవుని అడగటం లేదు, కానీ ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నారు వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయమని. దయచేసి గమనించండి ప్రేమరా, మొదట ఎక్కడ మనం పరిష్కారం చేయాలంటే దేవుని సన్నిధిలోనికి రావాలి, దేవుని దగ్గర మనము చెప్పాలి మన సమస్య. దేవుడితో చెప్పి, ప్రభువా నా సమస్యను నీవే తీర్చగలమని చెప్పేసి ప్రార్థన చేసితే, అలా చేసి మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా దేవుడు కార్యములు చేస్తాడు. అలా చేయకుండా మనుషుల మీదే చాలా మంది ఆధారపడుతూ ఉంటారు. మనుషుల మీద ఆధారపడతారండి, లేకపోతే పోలీసుల మీద ఆధారపడతారు, లేకపోతే రాజకీయ నాయకుల మీద ఆధారపడుతూ ఉంటారు, లేకపోతే ఎవరెవరో గ్రామ పెద్దల మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ ప్రేమనులరా, దేవుని మీద ఆధారపడే వాళ్ళు ఎంతమంది అండి? దేవుని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈనాటి క్రైస్తవులలో కూడా అటువంటి వారు చాలా మంది కనిపించటం లేదు, చాలా తక్కువగా ఉన్నారు. దయచేసి గమనించండి. అందుకనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నాం కాబట్టి మనలో ఏముండాలండి? ప్రార్థన శక్తి ఉండాలి, ప్రార్థన ఆత్మ ఉండాలండి. మనం ప్రార్థన పరులుగా ఉండాలి. ప్రార్థన పరులుగా ఉంటేనే మనకేం జరుగుతుందండి? గొప్ప మేలు జరుగుతుంది. మేలు జరగాలంటే, కార్యములు జరగాలంటే, అద్భుతాలు జరగాలంటే మొదట మనకు ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయాలి. అందుకని ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో వచ్చినటువంటి యొక్క మరణకరమైన శాసనము వచ్చిన తర్వాత దానియేలు దేవుని సన్నిధిలోకి వచ్చాడు, దేవుని దగ్గర కూర్చున్నాడు. ప్రభువా, ఈ సమస్యను పరిష్కరించాలంటే నీ ఒక్కడవ తప్ప ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా లేరు అన్నాడంతే. చూస్తారా, వెంటనే దేవుడు ఏం చేశాడండి? దానియేలునకు రాజు ఏ కళ అయితే కన్నాడో ఆ కనిన కళ ఎలాగైతే మరిచిపోయాడో, మరిచిపోయిన కళను ఆయనకి ఏ కళ అయితే వచ్చిందో ఆ కళ మొత్తాన్ని కూడా దానియేలునకు చూపించాడండి. దానియేలునకు చూపించాడు. దేవుని స్తోత్రం. దయచేసి గమనించండి ప్రేమనులారా, దానియేలునకు ఆ కళ అంతటి కూడా చూపించి ఆ కళకున్న భావాన్ని కూడా తెలియపరిచాడు. దయచేసి గమనించండి. అందుకని మనం ఏం చేయాలంటే మొదటిగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన చేయకపోతే మన వాక్యం ఎంత విన్నాం, ఎంత చెప్పినా కూడా ఇదంతా కూడాను ఏమవుతుందండి? రియాక్షన్ వచ్చేస్తుంది, రియాక్షన్ అయిపోద్ది. చూడండి ప్రియమందులారా, అందుకనే క్రైస్తవ జీవితంలో మొదట ఏముండాలంటే ప్రార్థన అనేది ఉండాలి. ప్రార్థన జీవితం ఉండాలండి, ప్రార్థన ఆత్మ కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమందులారా, మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థనలో ఆలకించేవాడా సర్వ శరీరంలో నీ వద్దకు వచ్చేదని చెప్పేసి భక్తుడైనటువంటి యొక్క దావీదు చెప్పుచూ ఉన్నాడు.
చూడండి, మన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. అందుకని రక్షింపనేరకై ఉండినట్లు యెహోవాస్తము ఖర్చు కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వస్తువని అని చెప్పేసి అంటున్నాడు. ప్రియమందులారా, చూడండి, రక్షించడానికి ఆయన చేతులు చాపుకొని ఉన్నాడు, వినడానికి చెవులు తెరుచుకొని ఉన్నాడు దేవుడు. కాబట్టి ప్రియమందులారా, అందుకని మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించాలని, ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వాలని దేవుడు చెవులు తెరుచుకొని ఉన్నాడు, చేతులు చాపుకొని ఉన్నాడండి. కాబట్టి ప్రియమందులారా, అలాంటి మా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటే ఈ లోకంలో చాలా మంది ఏం చేస్తున్నారు? మనుషులను ఆధారం చేసుకుంటున్నారు, లేకపోతే నాయకులను ఆధారం చేసుకుంటున్నారు, లేకపోతే అధికారులను ఆధారం చేసుకుంటున్నారండి. మొదట మనం ఎక్కడికి వెళ్ళాలి? యేసుక్రీస్తు పాదముల దగ్గరికి వెళ్ళాలి. యేసుక్రీస్తు పాదముల దగ్గరికి వచ్చి మొరపెడితే అప్పుడు ఆయన సమస్తాన్ని కూడా ఎలా నెరవేర్చాలి, ఎలా జరిగించాలో జరిగించేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, మాకు ఒక ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మారాలి కాబట్టి అది మార్చడానికి అవకాశం లేదని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా అనేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్ మార్చడానికి ఈ పరిస్థితుల్లో ఎక్కడ కూడా మార్చడానికి అవకాశం లేదండి అనేస్తున్నారు. తిరిగి చెప్పి ఇసుకుపోయాం. ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అయితే నిన్న ఒకసారి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ రోడ్డు మీద నిల్చున్నాను. ఒక ఆయన కలిశాడు. ఆ బ్రదర్ ప్రైజ్ లాడండి అని చెప్పేసి అన్నాడు. ఆ ప్రైజ్ లాడండి ఎవరండి అంటే, నేను పాస్టర్ గారిని అండి అన్నాడు. నేను పాస్టర్ గారినేనండి నేను అన్నాను. ఏంటి సార్ ఏం చెప్పండి అని అన్నాను. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి అన్నాడు. లేదు సార్, మరి ఇలాగా ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్చాలని చెప్పేసి వచ్చాను సార్, మరి ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి అన్నాను. అయితే నేను ఈ ఆఫీసులోనే పనిచేస్తానండి, ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయాను, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చెప్తాను రండి అని చెప్పేసి లోపలికి తీసుకొని వెళ్ళి ఒక ఆయనకి పరిచయం చేయించాను. పరిచయం చేసి, ఈయన పాస్టర్ గారండి, ఈయనకి ఎలాగైనా మీరు చేయండి అని చెప్పేసి అన్నారు. ఆయన అన్నాడు, అయితే గజిటెడ్ ఆఫీసర్ సైన్ చేసుకొని, ఒక ఫారం మీద గజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించుకొని స్టాంప్ వేసి మీరు తీసుకొని రండి, నేను చేయిస్తాను అన్నాడు. సరే, వెంటనే నేను బయలుదేరి వచ్చేసి వెంటనే గజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆయనతో సీల్ వేయించుకొని, నోటరీ చేయించుకొని, ఇవన్నీ పనులు కూడా చేయించుకొని వెళ్ళాను. వెళ్తే ఆయన తీసుకొని వెళ్ళాడు. ఆ యొక్క ఆధారు ఎంటర్ చేశాను ఆయన దగ్గరికి. మన పాస్టర్ గారే, మన తాలూకా, మీరు కొద్దిగా చేయండి తొందరగా అని చెప్పేసి అంటే ఆయన అన్నాడు, 1 గంట ముందే వచ్చిందండి మెసేజ్, డేట్ ఆఫ్ బర్త్ మార్చకూడదని, అందుకని నేను చాలా పంపించేశాను, వద్దు చేయండి అని చెప్పేసి అన్నాడు. మన వాళ్ళేనండి అన్న కూడా ఏం చేశాడు, లేదు కుదరదు ఇచ్చేయండి అని చెప్పేసాడు. అక్కడ ఆఫీసర్ ఏమైంది చూడండి ప్రియమందులారా. అయితే చూడండి, అలాంటి పరిస్థితుల్లో సర్లే ఇంకేలే ఇక అవకాశం లేదు అని చెప్పేసి అనుకున్నాడు. వచ్చేసిన తర్వాత నన్ను కలిసినటువంటి పాస్టర్ గారు ఉన్నారు కదా, ఫ్రాన్సిస్ గారు, ఆయన ఆ ఫ్రాన్సిస్ గారు మళ్ళా నాకు ఫోన్ చేస్తాడు. ఆయన ఫోన్ చేసి, పాస్టర్ గారు పని జరిగిందా లేదా? జరగలేదండి అన్నాను. జరగలేదా? అయితే ఏజిఎం గారు ఉన్నారు, ఆయన మనకు మన తాలూకే, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన అయితే చేసేస్తాడు అన్నారు. వెంటనే ప్రియమందులారా, ఈరోజు 11 గంటలకు వెళ్ళాను. 11 గంటల డ్యూటీకి వస్తాడు, వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు ఆయన. సరే, వెంటనే వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఆయన వచ్చిన వెంటనే ప్రైజ్లాడు సార్ అన్నాను. వెంటనే ఏంటి వచ్చామని సార్, నేను పాస్టర్ గారిని అండి అన్నాను. పాస్టర్ గారు అయితే ఎందుకు వచ్చామని సార్, ఇలా డేట్ ఆఫ్ బర్త్ మార్చాలండి ఆధార్ కార్డులో అన్నాను. అవి ఇప్పుడు మార్చట్లేదు కదండి అని చెప్పేసి అన్నాడు. రైటేనండి, మరి ఎలాగైనా మార్చాలండి. రైటేనండి, ఇప్పుడు మార్చడం అవ్వట్లేదు, కానీ ఎలాగైనా మార్చాలి సార్, కొద్దిగా అవసరం సార్ అని చెప్పేసి అన్నాను. అనగానే వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి పిలిచి ఈయన మన తాలూకే పాస్టర్ గారు, వెంటనే చేసేసాను చెప్పేసి అన్నాడు. వెంటనే చేసేసామంటే, సరే సార్ చేసేస్తాను సార్ అన్నాడు. వెంటనే అప్పటికప్పుడే చేసేసాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియమందులారా, దాదాపు 15 రోజుల నుంచి దానికోసం ఎంతో కష్టపడ్డాం, ఎంతో ప్రయాసపడ్డాం, కానీ అసలు అది చేయడానికే కుదరదనేసాడు. లేకపోతే పాన్ కార్డు అడుగుతున్నారు, 10th క్లాస్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో దేవుని కృపను బట్టి ఈరోజు
దేవుడు గొప్ప కార్యము చేశాడు. ఎందుకంటే ఆ పాస్టర్ గారు ఫ్రాన్సిస్ గారు అన్నారు నిన్న, పాస్టర్ గారు అండి, మీరు పాస్టర్ గారు కదండి, ఏం భయపడకండి, ధైర్యంగా ఉండండి, ఈరోజు రాత్రి ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకొని రేపు వెళ్ళండి ఏజీఎం గారి దగ్గరికి అన్నాడు. అలాగేనండి, సరే దేవుని కృపను బట్టి అలాగే ప్రార్థన చేసుకున్నాం. రోజు చేస్తున్నామన్న మా విషయంలో వెళ్ళాం. దేవుని కృపను దేవుడు అలాగా కార్యం చేశాడు. ఎందుకంటే ప్రేమికులారా, మొదట మనము దేవుని సన్నిధిలో దేవుని పాదముల దగ్గర కూర్చొని ఆయన పాదాలు పట్టుకొని మనం బ్రతిమలాడితే మనకేం జరుగుతుందండి? మేలు జరుగుతుంది, మేలు జరుగుతుంది. మరి ఒక స్త్రీ వచ్చింది యేసుక్రీస్తు దగ్గరికి. చూడండి ప్రేమికులారా, ఒక ఆయన ఇంటిలోనికి రమ్మని ఆహ్వానించాడు యేసుక్రీస్తుని తన శిష్యులను. ఆ ఇంటిలో ఉన్నాడని, యేసుక్రీస్తు ఉన్నాడని ఒక పాపాత్మురాలైన స్త్రీ విన్నది. అక్కడికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడితే నాకు మేలు జరుగుతుందని చెప్పేసి ఆశించింది. వెంటనే ప్రేమలో యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి ఇంటిలోనికి ఆ పాపాత్మురాలైనటువంటి యొక్క స్త్రీ వచ్చింది. వచ్చి ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆమె కన్నీరు కారుస్తూ ఉన్నది. ఆ కన్నీరంతా కూడా తన యొక్క యేసుక్రీస్తు వారి యొక్క పాదముల మీద కారుస్తూ ఆ కన్నీటితో ఆ పాదాలను కడుగుతూ ఉన్నది. అలాగ కన్నీటితో పాదాలను కడుగుతూ తనకున్నటువంటి యొక్క కురులతో ఆ యొక్క పాదములను తుడుస్తూ ఉన్నది. అలా తుడిచిన తర్వాత తాను విలువైనటువంటి యొక్క అత్తరగుడ్డి తీసుకొని వచ్చింది. ఆ విలువైనటువంటి యొక్క అత్తరగుడ్డి పగలగొట్టి తన యొక్క పాదముల మీద, తన తల మీద ఆ యొక్క అత్తర పూసింది. ప్రేమేంద్రులారా, అత్తర పూయగానే యేసుక్రీస్తు వారు చూసి, ఈమె నా కోసము ఎంతో గొప్ప కార్యం చేసింది కాబట్టి ఈమెకి నేను ఏదో ఒక మేలు చేయాలి, ఈమెకి నేను ఏదో ఒక మేలు చేయాలని చెప్పేసి అనుకున్నాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ యొక్క యేసుక్రీస్తు వారు ఏమన్నాడండి? అమ్మా, నీవు విస్తారముగా నన్ను ప్రేమించావు కాబట్టి నీ విస్తారమైన పాపములు క్షమించబడి అన్నవి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి గమనించండి ప్రేమికులారా, పాపాత్మురాలైన స్త్రీ, ఈమె వ్యభిచారము వృత్తి చేసుకొని బ్రతుకుతున్నటువంటి యొక్క స్త్రీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన పాదములను తన కన్నీళ్లతో కడిగి తన కురులతో తుడిచి అత్తరు పూసింది. చూడండి ప్రేమికులారా, ఇటువంటి కార్యము ధనవంతులు చేశారా, గొప్పవారు చేశారా, అధికారులు చేశారా? ఎవరు చేశారండి? ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యం ఆమె చేసింది. ఆమె చేసింది కాబట్టి, విస్తారముగా నువ్వు ప్రేమించావు కాబట్టి నీ విస్తారమైన పాపములను క్షమించేశానని చెప్పేసి అన్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఎందుకంటే ఆయన పాదముల దగ్గరికి వస్తే, ఆయన పాదములు పట్టుకుంటే, ఆ పాదముల దగ్గర కన్నీరు కారిస్తే నీకు ఎటువంటి యొక్క బాధలు ఉన్నా, ఎటువంటి వ్యాధులు ఉన్నా, ఎటువంటి యొక్క శ్రమలు ఉన్నా, ఎటువంటి యొక్క కష్టాలు ఉన్నా, ఎటువంటి యొక్క నష్టాలు ఉన్నా కూడా నిన్ను క్షమించి, నిన్ను రక్షించి, నిన్ను సంరక్షించి, నీకున్న ప్రతి సమస్య నుంచి విడిపించి నిన్ను గొప్పవారిగా చేయాలని ఆయన ఈ లోకానికి వచ్చాడండి. కాబట్టి ప్రేమికులారా, అలాంటి మన ప్రభువుని యేసుక్రీస్తు వారు ఉంటుండగా ఎందుకండి భయం? చాలా మంది అందుకనే మరి ధైర్యంగా ఉంటున్నారు. కొంతమంది ఏమో రాలేకపోతూ ఉన్నారు దేవుని దగ్గరికి. చాలా మంది యేసుక్రీస్తు దగ్గరికి రాలేక ఇంకా అనేకమైనటువంటి యొక్క వ్యాధులతో, బాధలతో, అనేకమైన సమస్యలతో నలిగిపోతూ ఉన్నారండి. చాలా మంది నలిగిపోతూ ఉన్నారు కానీ దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు. ఒక పక్క అయితే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి, ఆయన నమ్ముకోవాలి అనే ఆశ అయితే ఉంటున్నది కానీ కొంతమందికి. కానీ కులస్తులు ఏమంటారు, బంధువులు ఏమంటారు, స్నేహితులు ఏమంటారు, కుటుంబీకులు ఏమంటారు అనేటువంటి యొక్క భయముతో చాలా మంది దేవుని దగ్గరికి రాలేకపోయి అలాగే ఆ శ్రమలోను, ఆ వ్యాధులతో, ఆ బాధలతో అలాగే నలిగిపోతూ ఉన్నారు కానీ దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు. అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే దేవుని దగ్గరికి రండి.
దేవుడు మీకున్న సమస్యలన్నింటినీ కూడా విడిపించేస్తాడు. దేవుడు మీకున్నటువంటి యొక్క కష్టాలన్నింటినీ కూడా తొలగించేస్తాడు. దేవుడు మీకున్నటువంటి యొక్క ఆర్థికమును కూడా తొలగించేస్తాడు. దేవుడు మీకున్నటువంటి యొక్క వ్యాధులను కూడా తీసివేసేసి స్వస్థత కలిగించేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఈ రాత్రి దానియేలు దేవుని దగ్గరికి వచ్చాడు. దానియేలు దేవుని పాదముల దగ్గరికి వచ్చి ఆయన పాదముల యొద్ద మొరపెట్టుచున్నాడు, ప్రార్థన చేయించమన్నాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. ఏ యొక్క బబులోను సామ్రాజ్యంలో ఆ యొక్క నెబుకద్నెజరు రాజు ఏ యొక్క శాసనాన్ని విధించాడో అదే రాజు ఆ శాసనాన్ని రద్దు చేశాడు. ఆ యొక్క దానియేలునకు గొప్ప అధికారం కూడా ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇలాగా సమస్యలు ఎన్ని ఉన్నా కూడా మనం ఎక్కడికో వెళ్తే ఆ సమస్యలకు పరిష్కారం అనేది దొరకదు. ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు దగ్గరికి వస్తేనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతూ ఉంటుంది మన జీవితంలో. నీ జీవితంలో కూడా అద్భుతాలు ఆశ్చర్యకార్యములు జరగాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని నీవు బ్రతిమలాడుచు ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అలా చేసి గొప్ప మేలు పొందమని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమమైన పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి. సర్వాధికారి స్తోత్రములైన ఆయన, ఈ కొద్ది సమయమునైనా వ్యక్తపడిన వాక్య భాగము ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి నాయన. అవును నాయన, నీవు గొప్పవాడివి, గొప్ప శక్తి కలిగిన దేవుడు నాయన. అయా, హృదయ రహస్యములలో ఉన్నటువంటి యొక్క రహస్యాలను బయలుపరిచిన వాడు నాయన. ఇదిగో దానియేలు నీ సన్నిధికి వచ్చాడు. మరిచిపోయిన కళను కూడా, రాజు కనిన కళ మరిచిపోయినప్పటికీ కూడా ఆ కళను నీవు తెలియపరిచావు. ఆ కళ భావాన్ని కూడా తెలియపరిచి ఆ ప్రజలకు ప్రాణ విమోచన కలిగించారు. మీకు వందనాలు నాయన. కాబట్టి ఈనాడు ఈ యొక్క సంఘములో ఎక్కడ ఎవరు ఉన్నారో నాయన, ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నాయన మీకు తెలుసు నాయన. అటువంటి వారందరినీ మీరే రక్షించండి నాయన. అటువంటి వారికి నాయన మీ విమోచన కలిగించండి దేవా, విమోచన కలిగించండి దేవా. దేవా కనికరించండి, కనికరించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి, గొప్ప వారికి ఇచ్చండి, ప్రయోజకులకు ఇచ్చండి. ప్రతి ఒక్క జీవితంలో ప్రతి కుటుంబంలో గొప్ప కార్యములు జరిగించి మీ నామానికి మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున చిన్న తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సమాధానం ఇప్పుడు నిలబడి సదాకాలం మనందరికీ తోడైండి నడిపించను గాక. ఆమేన్. ముగించుకుందాం.